సార్ ప్రైజ్ లాడ్ సార్. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ ద లార్డ్ మిత్రులారా, అన్న అందరికీ ప్రైజ్ లాడ్. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బెన్ని గారు విజిరా సార్, ఈరోజు ప్లాన్ ఏంటి సార్? మీరు వెళ్ళారా ఆల్రెడీ? ఉన్నారు సార్, ఇక్కడ నదికొట్టులో ఉన్నారు. నదికొట్టులో ఉన్నారు. బెన్ని గారు, ఇక్కడ టీం ప్లాన్ ఏంటి ఈరోజు? 11 మంది పోతాం మనం మేమంతా. 11 మందినా? అవునన్నా, అవును, 11 పోతాం. అంటే వెహికల్ తీసుకెళ్తున్నారా? మన వెహికల్ చూస్తామన్నా, మళ్ళీ బస్సు పోదామంటారు ఏమంటారు మన వెహికల్ అయితే ఉంది చూడండి అన్న. మంచిదన్న, మంచిది. మేము అడుగుదాం అనుకున్నామన్నా. అయ్యో, దానికేమంది. వెహికల్ ఉంది. తర్వాత స్క్రీన్ తీసుకెళ్ళాలి చూడండి, ఎందుకంటే ప్రొజెక్టర్ వేస్తాను అన్న. మంచిదన్న, విజయరాజ్ సార్ దగ్గర తీసుకొని పోతాం సార్. స్క్రీన్ ఎక్కడ ఉంది సార్ విజయరాజ్ సార్? నా దగ్గరే పెట్టారు సార్. అది మరి తాళాలు మీ దగ్గర ఉన్నాయా సార్? తాళాలు నా దగ్గరే ఉంది. లేదంటే నేను వచ్చేస్తాను, పని చేస్తాను. సరే సార్, బండి వేసుకుని వస్తాను సార్. ఎవరన్నా అంటే అది తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా నంబర్ అంటే పట్టుకోవాలి. అది ఒక మనిషి ఉంటే మీరు రండి సార్. మీరు వచ్చినప్పుడు చెప్తే పక్కన మేము ఎవరెవరు ఉంటాం సార్. ఓకే ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. ప్రొసీడ్ అవ్వండి సార్. ఓకే సార్. ప్రార్థన చేసుకుందాం మనము. సమయంలో ప్రారంభ ప్రార్థన బిల్లిపన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల దేవ, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా మీరు ఎక్కల చాటున కాచి కాపాడి రక్షించి తండ్రి, రాత్రి అంతా మాకు సుఖమైన నిద్రించి ప్రభా మరో ఈ తండ్రి తెల్లవారుజామున ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలుంచి ఈ తెల్లవారుజామున ప్రభా ఈ యొక్క గూగుల్ మీట్ లో ప్రభా మేమంతా ప్రభా చేరి చిన్న మందగా కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మయపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రము తండ్రి. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. జీవం గల దేవ నీకే స్తోత్రం తండ్రి. మా సృష్టికర్తమైన దేవ నీకే స్తోత్రము తండ్రి. ఆకాశమును భూమిని సృష్టించిన మా గొప్ప దేవ నీకే స్తోత్రము తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. మా మంచి కాపురుల దేవ నీకే స్తోత్రము తండ్రి. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము తండ్రి. మా గొప్ప దేవ శయానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి మేము పాటలు పాడుచుండగా మాకు మంచి స్వరాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. బైబిల్ చదువుతుండగా మీరే మాకు తోడునండి తండ్రి. అది అర్థం చేసుకునే జ్ఞానమును వినగల చెవిని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసుని చిలో చాటు మరుగుపరుచుకొని ప్రభా మాకు ఏ వాక్యము కావాలో ఈ తెల్లవారుజామున తండ్రి ఆ వాక్యము ద్వారా తండ్రి మేము ఒకవేళ బలహీనమైతే ప్రభా మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకులు, యాకోబుల దేవా నీకే స్తోత్రం తండ్రి. జీవం గల దేవా నీకే స్తోత్రం తండ్రి. పునరుద్ధరణ మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకు వందనములు స్తోత్రం తండ్రి. స్తుతులకు పాతుడా మా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. మా మంచి కాపరైన దేవా నీకే స్తోత్రం తండ్రి. మా రక్షకుడిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాపల విమోచన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా నిన్ను స్తుతించలేక మత్తులు ఉన్నారు ప్రభా. మమ్మల్ని తండ్రి మత్తులు ఉంటే లేపి ప్రభా ఈ ఉదయ కాలంలో నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, మహిమగల దేవా నీకే స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనం మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి.
సయా నీకే స్తోత్రం 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 తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తవైన మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నీ రెక్కల చాటున కాచి కాపాడి రక్షించినందుకు నీకే వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి సమయంలో ఒక పాట, స్తుతి పాట పాడదాం. ఒక ఉషారానక్క ఉన్నారగా? అన్నా వందనాలన్నా. ఉన్నారక్క? పాట పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరచుదాం. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. వేణుల పొగడిన ఇన్నెళ్ళు పాడిన, వేణుల పొగడిన ఇన్నెళ్ళు పాడిన, నిన్ను కొని ఆడను నా తరమా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. 7 నక్షత్రములు చేత పట్టిన వాడా, వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా. 7 నక్షత్రములు చేత పట్టిన వాడా, వాడి అయినా ఖడ్గం నోట కలిగిన వాడా. సువర్ణ దీప స్తంభముల మధ్య, సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న పరిశుద్ధుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మరణము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు స్వాధీనమందున్న స్తుతి పాత్రుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఆమేన్ ననువాడా, సత్యస్వరూపుడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా. ఆమేన్ ననువాడా, సత్యస్వరూపుడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా. విస్తర జలముల ధ్వనిని పోలిన, విస్తర జలముల ధ్వనిని పోలిన కంఠస్వరము కలిగిన దేవుడా.
ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. వేణుల పొగడినా ఇల్లు పాడినా, వేణుల పొగడినా ఇల్లు పాడినా, నిన్ను కొనియాడను నా తరమా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ప్రభునామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. వాక్యం కోసం సమయంలో వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం యేసన్న చదువుతారు. 3వ అధ్యాయం, రెండవ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. ప్రియులారా, ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుడిచిన వాగ్దాన మేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువబడినవై అది వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహా వెండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినము రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకముగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను
అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభు అయిన రక్షుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడున్న యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి వాక్యం ఒక్క గారు, కడప సుదీపన్న గారు యొక్క పిన్ని గారు, రవి వాళ్ళ అమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశంలో మహాకాశంలో పట్టజలంత గొప్ప దేవుడు తండ్రిని నేడు ఏకరీతి ఉన్న దేవుడు, నిరంతరం ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్న తండ్రి, కనికరం లేవా, సమాధానం కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా దయ తండ్రినైనా మరి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన తండ్రి వందనాలు. గొప్ప దేవ తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభా అద్వితీయ సత్యదేవుడు నాయన, ఆరాధనలకు ఏగుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు ప్రభా, పూజలు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలనైనా నాయన తండ్రి నాయన ప్రభా నాయన మరి నాయన తండ్రి నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి, సహాయం దయచేయమని పేతురు గ్రంథంలో మాట్లాడుతూ వచ్చినావు తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా కనికరంగా లేవా, దయాళుడా తండ్రి, పూజనీయుడురా, నీకు స్తోత్రం వందనాలు తండ్రి. దేవా తండ్రి నాయన మరి ప్రభా అయితే వాక్యం ఏం లేదు ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి, బిడ్డలు నాయన సహాయం దయచేయమని అందరినీ మేలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను. కనికరంగా దేవా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని నాయన దర్శించండి నాయన, మాట్లాడండి నాయన, నీ కార్యం సఫలం చేయండి ప్రభా తండ్రి నాయన మరి ప్రభా అన్ని జనులను రక్షించండి ప్రభా, వారితో మాట్లాడండి, వాళ్ళ లోతైన కార్యం చేయమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా నాయన తండ్రి, మరి ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకో, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరుచునైనా మంచి ఆరోగ్యం దయచేయమని నా తండ్రి వేడుకుంటూ వస్తుంటున్నాను. తండ్రి నాయన సమాధానం కలిగిన తండ్రి, భూపతులకు అధిపతి అయిందేవా, రాజు అయిందేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. మరి నాయన తండ్రి మరి ప్రభా ఎంతోమంది తండ్రి ఈ దినాన్ని సుల్లేక నశించిపోతున్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని రక్షించమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. దేవా సహాయం దయచేయండి ప్రభా. సమాధానం కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను నా తండ్రి ప్రభా. మరి నైనా తండ్రి నైనా మరి నైనా ప్రభా, రాజులను అధికారులను న్యాయాధిపతులను జ్ఞాపకం చేసుకొని న్యాయమైన పరిపాలన చేయటకు సహాయం చేయండి, వారిని కూడా రక్షించండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. మరి ఎంతోమంది ప్రభా సంఘంలో అయితే తండ్రి బాధపడుతున్నాను నాయన తండ్రి, మరి ప్రవర్తమ్మకును ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను నేను తండ్రి. మరి ఎస్తేరాను మన జ్ఞాపకం చేసుకుంటాను నేను, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రభా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను నేను. భాస్కర్ నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను, డయాసిస్తో బాధపడుతున్నాడు, సంపూర్ణంగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని దేవా వేడుకుంటూ
తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను ఆయన తండ్రి మరి ఇక్కడ చేరి ఉంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని పోయినైనా పిలుపు గారిని నైనా గ్రేసమ్మను నైనా మరి ప్రసన్నను కూడా జ్ఞాపకం చేసుకోమని దేవా మరి దైవసేవకుడున్న గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా సహాయం తెచ్చుకోమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని దీవించి ఆశీర్వదించమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను. తండ్రి సహాయం దయచి ప్రభా మరి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకుంటూ వస్తుంటున్నాను. సహాయం దయచి యేసుక్రీస్తు ఘనమైన నామమున శృతించి ప్రార్థించి వేడుకొనిచుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడి స్తోత్రములు. మరి సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానము, దేవుని సమాధానము. సమాధానకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. దయగలైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఉన్నాం. ఈ ఉదయకాలం మీ మాటలు వింటుండగా ప్రభువా, ప్రతి ఉదయం మీ పాద సన్నిధికి వస్తూ మీ నామ సంకీర్తనం చేస్తూ ఈ సన్నిధిలో సాగిలు పడుతున్నాం దేవా. మేమందరం ఎక్కడి వారము, మమ్మల్ని అంతటినీ నైనా మీ ప్రేమ చేత, మీ కృప చేత, నైనా మీ అమూల్యమైన రక్తం చేత మీ సొత్తుగా చేసుకున్నారు. మాకు సమాధానాన్ని ఇచ్చి, రక్షణనిచ్చి, మా జీవితాల్లో మీరు మాకు చాలిన దేవుడిగా ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినాల్లో క్రిస్మస్ సందర్భంగా అనేక చోట లేఖనాలు చదువుతూ ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భాల్లో లూకాసు వార్తలోని మాటల్లో 2వ అధ్యాయం 10వ వచనంలో వాస్తవంగా దూత ఆ ప్రజలకు కనపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు వరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉంటా మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాను. దేవుని స్తుతిస్తూ దూత గణములు పాడుతున్న పాటలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే దేవునికి అందరూ ఇష్టమే. అయితే దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు అందుబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారనటానికి వచనాలు. సమాధానం లేని ఈ లోకంలో సమాధానకర్త అయిన యేసు ప్రభువారు భూమి మీద జన్మించి ఉన్నాడన్న సత్యాన్ని, లోకరక్షకుడు భూమి మీదకి వచ్చాడు అన్న సత్యాన్ని దూతల ద్వారా వెల్లడిపరుస్తూ ఈ ప్రజలకు
సమాధానం కావాలి. సమాధానం, దేవునికి మానవునికి ఉన్న సమాధానం పోయింది. సమాధాన పరచటానికే, మధ్యవర్తిత్వం వహించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వస్తున్నాడు అన్న సత్యాన్ని వెల్లడిపరుస్తూ వచ్చిన మాటలు ఇక్కడ సందర్భం. సమాధానము అన్నది చాలా ప్రాముఖ్యం. దేవునితోనే సమాధానం లేక మానవుడు దూరం అయిపోయి ఉన్నాడు. అయితే దేవునితో సమాధాన పడటానికి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన పరచటానికే ఈ లోకానికి వచ్చినాడు. మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ప్రవచనంని నెరవేర్పును ప్రభువైన యేసుక్రీస్తువులో మనం చూస్తాం. ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, సమాధానకర్తగా ప్రభు ఉన్నాడు. 9వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, సమాధానకర్తయగు అధిపతి అని అని ఆయనకు పేరు అతనికి పెట్టబడును. పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త అయిన సమాధానం ఇవ్వటానికే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి యేసు ప్రభు వారు ఈ భూమి మీద సమాధానం ఇవ్వటానికి వచ్చినటువంటి వారు అన్న సత్యాన్ని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాధానము, దేవునితో సమాధాన పడాల, హృదయంలో సమాధానం కలిగి ఉండాల, మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యం. అలాగే సమాధానం అనుభవించాలంటే మనము తెలుసుకోవాల్సినటువంటి సూత్రాలు కూడా తెలుసుకుంటే, సమాధానానికి ఆటంకం కలిగే ఆటంకాలను గుర్తెరిగి వాటి నుంచి మనము మరలాలి, సమాధానం కలిగి జీవించాలి అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది సమయం పిల్లరా జ్ఞాపకం చేసుకుంటే, బొట్టబొట దేవునితో సమాధానం కలిగి ఉండటానికినే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడనటానికే చూద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. దేవునితో సమాధానం కలిగి ఉండటానికే రోమపత్రిక 5:1 వచనం చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానము కలిగి ఉండటానికి మొట్టమొదట విశ్వాసము ద్వారా, మొట్టమొదట మనము విశ్వాసం, దేవుని యందు విశ్వసించి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే దేవునితో సమాధానాన్ని కోల్పోయాం. మొదటి ఆదాము, మనకు ఆది కాండంలో మనం చూస్తాం, ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపము ప్రవేశించి, ఆజ్ఞ అతిక్రమం వల్ల దేవునికి దూరమైనటువంటి ఆదాము హవ్వలు ఏదైనా తోట నుంచి వెలివేయబడి పాపం ప్రవేశించి, ఆ పాప ఫలితం వలన సమాధానం లేని జీవితం జీవిస్తూ ఈ భూమి మీద మానవులందరూ సమాధానం లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. అయితే కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన పరచడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమే. అయితే దేవునితో సమాధానం మనం కలిగి ఉండాలని
బట్టి ఆటంకాలు కూడా ఎన్నో ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. అంటే మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలనేది మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం. సమాధానాలు మన జీవితాల్లో అంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మన హృదయంలో సమాధానం కలిగి ఉండాలి, మనుషులందరితో సమాధానం మనం కలిగి ఉండాలనేది మొట్టమొదటి విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటగా దేవునితో సమాధానం కలిగి ఉండటానికే దేవుని ఎందుకు విశ్వసించాలి. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. మన పాపాలన్నిటినీ తన రక్తం ద్వారా కడిగి మన పాపాలన్నీ తీసివేసి దేవునితో మనకు సమాధాన పరచడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకంలో జన్మించాడు. అందుబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు వారు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిస్తానని ప్రభు సెలవిచ్చిన లేఖనాలను నెరవేర్చడానికనే లేఖన సత్యాలన్నీ నెరవేరుతూ వచ్చాయి. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. చదివబడిన లేఖనాన్ని మనం చూస్తూ జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలోని మాటలు బట్టి ఆయన మరి సమాధానకు అధిపతిగా ఉన్నాడు. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఈ మనుషులకు మరి మధ్యవర్తి, దేవునికి మానవునికి ఉన్న మధ్యవర్తిని వహించడానికి ఎవరు లేరని తన బాహువే మధ్యవర్తిని వహించడానికి వస్తున్నట్టు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. లేఖన భాగంలో అనేక విషయాలు మనం తెలుసుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన సమయానికి కాలము పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి రావాల్సిన సమయం వచ్చి ఆయన భూమి మీద ఆయన నరుడిగా జన్మించాడు. బట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, దేవునితో సమాధానం కలిగి ఉండటానికి అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు మరి పిలుస్తూ ఉన్నాడు. ఆ విషయాలు అంటే సమాధానం లేకుండా ఉన్న మానవుని ఎడల ఉన్న ఆటంకాలను కూడా ఇందులో అలా జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు, రండి నరులారా మన వివాదము తీర్చుకుందామని మొదటి అధ్యాయంలో మనం ఆ మాట మనం చూస్తాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి 18వ వచనం, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. కాబట్టి మరి సమాధానము లేని పరిస్థితుల్లో దేవుడు పిలుస్తున్నాడంటే రండి మన వివాదము తీర్చుకుందాము. ఏంటి దేవునికి మానవునికి ఉన్న వివాదం ఏంటి అంటే పాపం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనవి అని తెలుపుతూ వాటిని నేను తెలుపు చేస్తాను రండి అని పిలుస్తున్నాడు దేవుడు. మీరు సమ్మతించిన మాట వినినడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు అని దేవుడు సమాధాన పరచడానికి పిలుస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైన మానవుడు పాపం చేసి దేవునికి విరోధమయ్యాడు. కాబట్టి సమాధానానికి వ్యతిరేకంగా ఆటంకాలు ఏమేమి ఉన్నాయంటే విరోధం ఉంది, అలాగే వివాదం ఉంది. దేవునితో వివాదం కలిగి ఉంటున్నాం. అనేక వినటువంటి దేవునికి మన ఇష్టం లేకుండా మనం చెడ్డకార్యాలు చేస్తూ మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవునికి దూరమైన మానవుని దేవుడు సమాధాన పరచాలని, దేవునితో మనిషి తిరిగి సమాధాన పరచడానికి మధ్యవర్తి వహించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు, సమాధానకర్త అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుడితో సమాధానం అన్న విషయం బట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. రక్షకుడుగా ఆయన లోకంలో మన కొరకు వచ్చి ఉన్నాడు. భూమి మీద సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చారు. తనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి.
అన్న సత్యాన్ని మనం మరవక, ప్రభు తన వాక్యం చేత ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవక్తల ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతూ సమయం కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు మనం గమనిస్తే యుద్ధాలు, రాజులు కాలంలో యుద్ధాలు, మారణ హోమాలు. అయితే యేసు ప్రభు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని ఎరిగి రాజ్యాలు కూడా, దేశాలు కూడా క్రైస్తవ్యం కలిగినటువంటి దేవుని బిడ్డలైన వారు ఆ ప్రపంచంలో నెమ్మది, సమాధానము దేవుడు తీసుకుని వచ్చాడు. మనం ఈరోజు నెమ్మదిగా ఉన్నామంటే దేవుని కృపే. అలాగే మన ఇంకా ఎరగని వారు ఇంకా మరి లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, వారి జీవితాల్లో ఎన్నో. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసిన మాటలు ఏంటంటే, దేవునితో సమాధానం మనం కలిగి ఉండటానికే, దేవుడితో సమాధానం ఉండటానికి దేవుడు పిలుస్తూ ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మరి రెండవ విషయం ఏంటంటే, హృదయంలో సమాధానం ఉండాలనేది ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, హృదయంలో మనకు నెమ్మది ఉండాలి, హృదయంలో సమాధానం ఉండాలి. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం చూడండి. నాలుగో అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులను కావలి ఉండును. చూడండి, దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయాలను, మీ తలంపులు కావలి ఉండు. అంటే హృదయాలలో దేవుడు మనకిచ్చే ఆ సమాధానాన్ని యేసు క్రీస్తు ద్వారానే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయములో మరి నెమ్మది లేక, శాంతి లేక, చింత ఆలోచనలతో ఎంతో మంది వారు జీవిస్తున్నటువంటి వారుగా ఉంటాం, చూస్తాం. అంటే చింతలు, రకరకాలైనటువంటి ఆలోచనలు కొంతమందికి. కొంతమంది డబ్బు ఎక్కువైనా కూడా నెమ్మది ఉండదు, డబ్బు తక్కువ ఉన్నా నెమ్మది ఉండదు, డబ్బు ఎక్కువ ఉన్నా నెమ్మది ఉండదు. కానీ యేసు క్రీస్తును హృదయంలో కలిగి ఉంటే నెమ్మది ఉంటుందనేది వాస్తవం. ఇలా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రభువైన యేసు క్రీస్తు వారు తన కుమారుని మన కొరకు సమాధానకర్తగా, సమాధాన అధిపతిగా ఆయన భూమి మీదకి పంపించి ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎరిగి దేవునికి ఇష్టలుగా జీవించాలి. అప్పుడే మనకు సమాధానం ఉంటుంది. దాన్ని బట్టి సమాధానాన్ని మనం కలిగి ఉండటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఉన్నాడు. మరి మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండటానికి ఒక వచనాన్ని చూద్దాం. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరేది ఇది. సమాధానకర్త మన ప్రభు అన్నప్పుడు మనం సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఎవరితో వివాదం ఉండకూడదు. ప్రభువును కలిగిన బిడ్డలంగా అందుకు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. బట్టి సమాధానము కర్తను మన హృదయంలో ఉంటే మనుషులందరితో సమాధానం కలిగి ఉంటాం. ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది సమాధానం ఇవ్వటానికి అన్న సత్యాన్ని మనం మరవకూడదు. బట్టి ఇప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకుని దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంటే మనం ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పాపాలు దేవునికి మనకు దూరం చేశాయి. ఆ పాపాలు తీసివేసుకోవటానికి, మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా వచ్చినాడు మన కొరకు, మన పాపాలన్నీ తీసివేయటానికి.
తన ప్రజలను వారి పాపం నుండి తీసివేస్తాడు. కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు. అందుకే తన ప్రజలను వారి పాపం నుండి తీసివేయడు రక్షకుడు వచ్చి. వచ్చిన చదువుతాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో వచనం చదువుతాం. 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. రక్షకుడుగా ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. పాపాలు తీసివేయటానికి ఆయనకి అధికారం ఉంది. తన స్వరక్తంతో ప్రభు పాపాలన్నీ తీసివేసి పరిశుద్ధపరచడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన ప్రభు, ఆయన మధ్యవర్తిత్వాన్ని వచ్చిన ప్రభు అని మనం చూస్తున్నాం. పిల్లరా, మొదటగా దేవునితో సమాధానము, హృదయంలో సమాధానము, మనుషులతో సమాధానము కలిగి ఉండాలనేది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే సమాధానానికి ఆటంకాలు ఏమేమి ఉన్నాయో ఆ ఆటంకాలు మనం గుర్తిరగాలి. బట్టి దేవునికి విరోధమైనది మరి ఆటంకమే. దేవునికి మనం విరోధంగా ఉంటే ఆటంకమే. యెహెజ్కేలు గ్రంథం 14:13లో మరి ఈ దేశ ప్రజలు వారు నాకు విరోధులు అయినారు అని దేవుడు ఆయన కోపడుతున్నటువంటి విషయాలు మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం ఇంతవరకు చదివినట్టు 1వ అధ్యాయం 17వ వచనంలో రండి మన వివాదం, అంటే వివాదం పెట్టుకోవడం కూడా దేవునికి మనము వ్యతిరేకంగా, అంటే ఆటంకాలు ఉన్నటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి విరోధమైనది కానీ దేవునికి తో వివాదం పెట్టుకున్నట్టు, అంటే దేవునికి ఇష్టరీతిలో జీవించకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన పనులే. దేవుడు మనకి ఏ విషయాలు చెప్తున్నాడో ఆ విషయాలు మనం గుర్తిరగాలి. కాబట్టి అలాగే చింత అనేది కూడా ఆటంకమే. కాబట్టి దేని గురించి చింతించొద్దు. మొదట నువ్వు ఆయన రాజ్యమును నీతిని వెతుకు అంటున్నప్పుడు మనం దేని గురించి చింతించకూడదు. కాబట్టి మత్తయి సువార్త 6:31లో ఆ మాట మనం చూస్తాం. అంటే ఆటంకాలను జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అలాగే భక్తిహీనత, కీర్తనలు 38వ అధ్యాయము 6వ వచనంలోను 38వ అధ్యాయము 4వ వచనంలో భక్తిహీనత ఆడ దేవునికి ఆటంకమే. ఏదో దేవుడు నిజమైన భక్తి లేకుండా మనం భక్తిహీనులుగా జీవిస్తే దేవునికి మన యొక్క దేవునితో సమాధానం లేకుండా ఉండడానికి ఆటంకము అన్న విషయాన్ని అవి లేఖనాల ప్రకారంగా మీరు వ్యక్తిగతంగా ధ్యానించండి. అలాగే దుష్టత్వం, ఇది కూడా ఆటంకమే, సమాధానానికి ఆటంకమే. కాబట్టి అంత మాత్రమే కాదు, మరి యెషయా గ్రంథం 57:21లో ఆ మాటలు మనం చూడొచ్చు. నేను లేఖనాలన్నీ చదివితే సమయం సరిపోదు కాబట్టి జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అలాగే అవమానము, మరి అసమాధానం కలిగి ఉండటానికి ఏవైతే ఉన్నాయి ఆటంకాలు, వాటిని అన్నిటిని లేఖనాల ప్రకారం మనం చూడొచ్చు. బట్ ఈ సమాధానానికి ఏమేమైతే ఆటంకం ఉన్నాయో దేవుడు మనకు వెల్లడిపరుస్తున్నప్పుడు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనము వాటన్నిటిని దూరపరుచుకొని సమాధానకర్త అయిన ప్రభు సన్నిధికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బట్టి సమాధానకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అనే సత్యాన్ని మనం మరొక ప్రభు సన్నిధికి చేరాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ప్రభు సమాధానకర్తగా ఉన్న విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనంలో సమాధానకర్త మన ప్రభు చెప్పిన మాటలు, ఆయన భూమి మీదకి వచ్చి మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడని. సమాధానం 1వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే తన ప్రియ కుమారుని ద్వారా తండ్రి ఇష్టపడుతున్నాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రి అభిష్టమైనది. యేసుక్రీస్తు ద్వారానే మన రోమపత్రిక 5:12లో కూడా
మనం చూశాం. యేసు క్రీస్తు ద్వారానే తండ్రి సన్నిధికి చేరగలుగుతాము. మన యొక్క మరి దోషాన్ని, పాపాన్ని అన్నిటిని యేసు రక్తం ద్వారా కడగబడి మనము దేవునితో సమాధాన పరచబడతాం. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండాలి అంటే దేవుని ప్రభుని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి సమాధానానికి ఆయన కర్తగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువే మన రక్షకుడుగా మన పాపాలన్నిటిని తీసివేసి, కాబట్టి పిల్లల ఒకటే మన సమాధానము, నెమ్మది ప్రభుని యేసు క్రీస్తు ద్వారానే అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అలాంటి సమాధానాన్ని మనము ప్రభు ద్వారానే అన్న సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి మొదటగా సమాధానం దేవునితోనూ, మన హృదయంలో సమాధానం మనం కలిగి ఉండాలా. అంత మాత్రం కాదు, మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలా అనేది మనం చూస్తూ, మరి సమాధానానికి ఆటంకాలు ఏమో మనం చూస్తూ వచ్చాం. విరోధము, అలాగే వివాదము, చింత, భక్తిహీనత, దుష్టత్వము, మరి అవమానము, కీడు, ఇవన్నీ కూడా మనము ఆటంకాలు సమాధానానికి అన్న విషయాలు మనం చూస్తూ వస్తాం. సమాధానకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి. తర్వాత సమాధానాన్ని అనుభవించాలంటే మనము సూత్రాలు, మొట్టమొదట విశ్వాసం. అంటే సమాధానాన్ని మనం కలిగి ఉండాలి అంటే మొట్టమొదట విశ్వాసం. ఇంతవరకు రోమపత్రిక 5 మొదటి వచనంలో చూసినట్టు విశ్వాసము ద్వారానే అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరొకసారి వచనాన్ని చదువుతాం చూడండి. రోమపత్రిక 5 మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. విశ్వాసం ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన ద్వారానే మనం సమాధానం కలిగి ఉంటామనేది అంటే అనుభవం. ఇవన్నీ సూత్రాలుగా మనం భావించి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా. ఫిలిప్పీ 4:6 వచనంలో ప్రార్థన, విశ్వాసము, ప్రార్థన. చదువుదాం ఆ మాట కూడా ఎందుకు చదివాము, మరొకసారి జ్ఞాపకం చేస్తాం. ఇవన్నీ మన సూత్రాలు. ఈ సూత్రాలు ఎరిగితేనే దేవుని సంపూర్ణంగా ఆయనలో మనం ఉంటామనటానికి. 4:6 దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యేసుక్రీస్తు వలన, ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి. అక్కడ కూడా మనకు ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వలనే మనకు సమాధానము కలిగి ఉంటాము. కాబట్టి యేసు ప్రభు వారే సమాధానకర్త అని మనము యెషయా 9:6 చూసిన రీతిగా యేసుక్రీస్తు ద్వారానే. విశ్వాసం మొదటగా, ప్రార్థన, తర్వాత వాక్యం కూడా చూద్దాం చూడండి. యోహాను సువార్త 16:33 చదువుదాం. 16:33 యోహాను సువార్త. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. దేవుని వాక్యమే మనకు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయం ప్రభు సన్నిధికి వచ్చి వాక్యాన్ని చదువుతూ, కాబట్టి వాక్యమే ప్రభు మనకి ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా సమాధానం నా ద్వారా అంటున్నాడు. మీకు సమాధానము, నా యందు మీకు సమాధానము అని ప్రభు పదే జ్ఞాపకం చేస్తాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదైనా కూడా ప్రభువులో మనం పరిపూర్ణంగా ఆయన ద్వారా మనం సమాధానం కలిగి ఉంటాం. అందుకే భక్తుడు అంటాడు, మరి హబక్కు భక్తుడు, మరి శాలలో పశువులు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష కాపు లేకపోయినా ప్రభువులో నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే ప్రభువులో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి జీవిస్తాడు విశ్వాసి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయాల్లో నింపుకుంటే మనం ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం. మొదట విశ్వాసము, 2 ప్రార్థన, 3 వాక్యము. తర్వాత సేవ విషయంలో కూడా అంటే
మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, 34 వచనాన్ని చదువుదాం చూడండి. దేవుని సేవ విషయంలో కూడా మత్తయి సువార్త 6:33, 34. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఇక్కడ మనకు దేవుని పనిలో ఉన్నప్పుడు చింత చేయాల్సిన పని లేదని దేవుడు చెప్తున్నట్టు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. కాబట్టి రేపటి గురించి చింతించొద్దు. అంటే మన సేవా జీవితంలో ప్రార్థనతో వాక్యంతో మనం కలిగి ఉంటున్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు చింత అనేది లేదు. దేవుడికి మొరపెట్టి ప్రార్థించి అడుగులు వేస్తూ ఉండాలి. కాబట్టి సేవ సమాధానం ఇచ్చే ఆ పరిచర్య ఏదైనా కూడా మనము ఎలాగా అనేది చింత చేయాల్సిన పని లేదని దేవుడు చెప్తున్నాడు. మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికి ముందుకు సాగుతూ ఉంటాం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, దేవునితో సమాధానం కలిగి ఉండటానికి 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగును. అంటే సహవాసములో సమాధానం, సహవాసంలో అంటే సమాధానం ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకు సమాధానం. కాబట్టి ప్రియులారా, దేవుడితో ఉన్నప్పుడు దేవుడు సహవాసంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాం. దేవుని బిడ్డలుగా ఒకరినొకరు కలుసుకొని దేవునితో సహవాసంలో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవిస్తాం. కాబట్టి సమాధానం ఉంటుంది. సమాధానాన్ని మనము కలిగి ఉండటానికి బట్టి మనం ఆ విధంగా ఉండడం వలన మనకు సమాధానంతో పాటు మేలు ఉందని చెప్తున్నాడు. అలాగున మీకు మేలు కలుగును అని దేవుని బిడ్డలుగా ఇట్టి ధన్యత మనకు కలిగి ఉండాలనేది దేవుడు కోరుతూ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. బట్టి పేతురు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభువును మనం మన యొక్క మనం అంటే ప్రతిష్ఠించుకోవాలి. అంటే ప్రభు మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనకు నెమ్మది సమాధానం ఉంటుందని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక్కడ ఏంటంటే మనం హృదయాల్లో ప్రభును ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠింపబడినప్పుడు సమాధాన కర్త మన హృదయాల్లో ఉంటాడు. సమాధాన కర్త అయిన మన ప్రభువు మన హృదయాలు ఉంటాడు. కాబట్టి మనకు సమాధానం ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎన్ని వస్తే ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా పోరాటం మనం అయితే ప్రభును కలిగి ఉన్నామన్నది గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మన దేవునికి ఇష్టలైతే మనకు సమాధానం ఉంటుందన్న మాటను ఆధారం చేసుకొని మనం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. మన కొరకు లోకరక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించి మనకు సమాధానాన్ని ఇచ్చాడన్న సత్యాన్ని మనం మరొక సమాధానాన్ని వచ్చే ఆటంకాలను మనం ఎదుర్కొని సమాధాన కర్తను మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనకు నిత్యము సమాధానము కలిగి దేవునితో ఆనందిస్తూ ముందుకు సాగుతామన్న సత్యాన్ని మన హృదయాల్లో వాక్యం ద్వారా ప్రతిష్ఠించుకొని వాక్యం ద్వారా మేలు పొందుతాం. దేవుడి మాటలు దీవించి మన హృదయాలు పరింపజేయను గాక. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్నపాలు ప్రత్యేకంగా ఈరోజు నందికొట్కూరులో సాయంకాలము మన ప్రియులు పిలిపన గారి గృహంలో మరి ఇంటి ముందు అనేకులను పిలుచుకొని దేవుని వాక్యాన్ని కూడా ప్రజలు వినాలని
రక్షణ సువార్త అందించాలని, తన ఇంట్లో తన దేవుడు చేసిన మేలకు కృతజ్ఞత కూడిక కలిగి ఉంటూ అందరిని ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థించండి. అలాగే ఆత్మకూరులో కూడా 8-9 జరుగుతున్న మీటింగ్ కోసం ప్రార్థించండి. అలాగే కొంత అనారోగ్యంగా ఉన్న వారి విషయంలో కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం ప్రార్థనలు నడిపించడానికి రాజశేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్లాడనా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు నాయన. నీ కనికర వాత్సల్యతలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ గూగుల్ మీట్ ద్వారా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి విషయమై ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం. దయతో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచండి నాయన. పాట పాడటానికి, వాక్యం చదువుకోవడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి ఉదయకాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. మీరు ఈ లోకానికి ప్రభువా సమాధానపరచడానికి మీరు వచ్చి ఉన్నారని నాయన తండ్రి. నాయన దేవునితో తండ్రి తొలగిపోయినటువంటి నాయన ఆ ఎడబాటును ప్రభువా పూర్తి చేసి నాయన దేవునితో సమాధానపరిచి హృదయంలో నెమ్మది, సమాధానము, నిత్య జీవం కొరకైనటువంటి సిద్ధపాటును మీరు అనుగ్రహించడానికి లోకానికి వచ్చి ఉన్నారని మేము నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. దయచేసి నేను ప్రతి ఒక్కరిని నీ ఆత్మ సంబంధమైన మేలుల చేత మీరు తృప్తిపరచండి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరూ అనుభవించగలుగుటకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా నాయన ఈ గూగుల్ మీట్ తండ్రి ఏ ఉద్దేశం చేత ప్రారంభించబడిందో అది సంపూర్ణంగా కొనసాగుటకు కృప దయచేయండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన మీరు ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా నాయన ఈ దినం జరగబోతున్నటువంటి నాయన సాయంకాలం జరగబోతున్న ప్రార్థన కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ఫిలిప్పీ ఇంటి దగ్గర జరగబోతున్న ఆ కూడికను నా తండ్రి మీ నామ ఘనత కొరకు మీరు జరిగించండి దేవా. మీకు స్తోత్రాలు. అనేక మందిని మీరు సమకూర్చండి. మీ దాసులను ప్రభువా మీరు అభిషేకించి మీరు వాడుకోండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి మీటింగ్స్ లో కూడా మీరు తోడయండి అయ్యా. మీ దాసులను అభిషేకించి మీరు వాడుకోండి నాయన. మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత మీకే కలుగునట్లుగా నీ ఆత్మ స్వాధీనములో తండ్రి కూడికలు మీరు జరిగించండి దేవా. మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేనే మీరు సెలవిచ్చున్నారు తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపి సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్లాడనా ప్రైజ్లాడు సార్. లార్డ్ రాజశేఖర్ గారు, భూపాల్ రెడ్డి గారు, తర్వాత అందరికి ఏసేపు గారు, సురేష్, ఫిలిప్ గారు, మహేష్, బెన్ని గారు, సుశీలాంటి గారు, దేవమ్మ గారు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం సార్. చెప్పండి. రేపు ఎల్లుండి మన దగ్గర క్రిస్మస్ ఆరాధన కోడికలను ప్రారంభించాం. అందరూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరు తప్పకుండా రండి. వందనాలన్నా. వందనాలక్క. అలాగే నందికొట్కూరులో ఈ రోజు కూడా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఫిలిప్ అన్న. ప్రారంభం నుంచి మొదలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మరి మరొకసారి మర్చిపోకుండా అందరూ రావాలని అందరూ రండి. తర్వాత ఒకసారి సమాచారం కూడా పోస్ట్ చేయండి సార్ గ్రూప్ లో. బెన్ని గారు మెసేజ్ అన్న పెట్టండి. అంటే ఇక్కడి నుంచి పోయేవాళ్ళు ఎన్ని గంటలకు పోతున్నారు పెడితే, అప్పుడు కడపకు కూడా అట్లా పెట్టారు కదా, అట్లా పెడితే ఏమవుతుందంటే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వస్తారు. సరే. అంటే మాకు అంటే ఎవరికి సమాచారం అందలేదు అనుకోకుండా అందరూ వస్తారు. తర్వాత కారు తాళాలు ఇక్కడే ఇంటి దగ్గర పెడతాను, ఎందుకంటే ఆ సమయంలో నేను నూతనపల్లి వెళ్తాను బెన్ని గారు.
అన్నా మీరు మరి ఎవరు నడుపుతారు? పకీర్ అని నడుపుతాడు. అవును వస్తానన్నాడు అన్న. కాబట్టి కారు తాళాలు ఇంట్లోనే అమ్మకిచ్చి వెళ్తాను. నేను నూతనపల్లిలో ఉంటాను కాబట్టి. తర్వాత సార్ ఎలా ఆ స్క్రీన్ విషయము నేను ఎవరైనా ఒకరిని తీసుకుని వస్తాను సార్. సరే చూడండి, మీకు శ్రమ తగ్గించుకోవడానికి చూడండి, వేరే విధానం ఏదైనా ఉంటే. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా మిత్రులారా? ఫిలిప్ గారు, విజయరాజ్ సార్, బెన్నీ గారు. సురేష్ ఉన్నాడన్నా. సురేష్ ఎలా ఉన్నావు? ప్రైజ్ మేల్కొన్నావా? వెరీ గుడ్. పాపం టాబ్లెట్స్ మత్తులో ఉంటావు కదా, అందుకని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. జనార్దన్ వస్తున్నారా ఈరోజు బెన్ని గారు? వస్తాడు. జనార్దన్ వచ్చినా కారు నడుపుతాడు జనార్దన్. డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తారు డైరెక్ట్ నందికొట్టుకు వెళ్తారా? ఎవరెవరు? జనార్దన్ ఇంకా జనార్దన్ డైరెక్ట్ వెళ్తారా? మరి సురేష్ నువ్వు ఎలా వస్తున్నావు? తమాషాకి అడిగానులేండి. రెస్ట్ తీసుకోండి. మీరు వస్తానన్నా రాని చూడండి. మీరు ఇంకా బెన్ని గారు ఎక్కడి నుంచి మీతో పాటు ఎవరెవరు వస్తున్నారు? నేను పక్కన వస్తామన్నా. ప్రభు కూడా కొద్దిగా లేట్ అవుతుందేమో అన్నాడు ఆయన. జీవరత్నం గారిని మర్చిపోవద్దు. జీవరత్నం పొద్దున్నే 8కే పోతున్నాడు అన్న. అవునా? వెరీ గుడ్. అవునులే, ఈరోజు వాక్యం ఉంది అనుకుంటా జీవరత్నం గారికి అక్కడ. అవునా ఫిలిప్ గారు? అందరూ చెప్పాం సార్ వాక్యం జీవరత్న సార్కి. 10 మంది 20 మంది కుడతాం కదా సార్, కుడతాం కాబట్టి. వెరీ గుడ్, చాలా సంతోషం. మీరందరూ చక్కగా అట్లా బోధకులు అవ్వాలి. అంటే ఈ పరిచర్య మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాక్యం చెప్పాలి అంతే సార్. కేవలం ఇది కాదు, కానీ వాళ్ళ లేఖనాల్లో స్థిరపడి ఆ లేఖనాలు చెప్పగలగాలి ప్రతి ఒక్కరు. దానివల్ల పరిచర్య చేస్తారు మీ ప్రాంతాల్లో, దేవుడు నడిపించిన ప్రాంతాల్లో. చాలా సంతోషం. సరే మిత్రులారా, మరి ఉంటాను నేను. ఏదైనా సహాయం ఏదైనా నా వైపు నుంచి అవసరమైతే తప్పకుండా అడగండి. తర్వాత ఒకసారి సమాచారం కూడా మన గ్రేస్ చేపల దాంట్లో పెట్టండి. మంచిది విజయరాజ్ సార్. విజయరాజ్ సార్, బెన్ని గారు అందరికీ వందనాలు. ఫిలిప్ గారు, రాజశేఖర్ గారు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. సురేష్, ప్రైజ్ లార్డ్.